తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించినటువంటి ప్రతి అభ్యర్థిని నెగ్గించడానికి ఈ సంక్షేమ సేన సభ్యులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి అది కూడా ఒక తీర్మానం. అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అధికారంలో భాగస్వామి అయ్యి రాబోయేటువంటి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి హోదాలో ఆయన నిలబెట్టడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఈ సంక్షేమ సేన చేయడానికి అవకాశం ఉన్న చర్యలన్నింటి కూడా చేయడానికి కూడా మరో తీర్మానం చేస్తూ అసలు ఉండేటువంటి కాపు సంక్షేమ సేన సభ్యులందరూ సభ్యులు మాత్రమే కాదు, కాపు సంక్షేమ సేనకి అటాచ్ అయినటువంటి అన్ని కులాల వాళ్ళు కూడా ఈ కూటమిని నెగ్గించడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని అందరం ఎక్కించి అతనికి 2029 వరకు కూడా అంచెలంచెలుగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకించి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నెగ్గించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమైన తీర్మానాలు కూడా ఈవేళ సంక్షేమ సేన ఆమోదించడం జరిగింది. కాపులందరినీ కూడా ఏ కులం ఏ సంఘంలో ఉన్నా సరే, కాపు సంక్షేమ సేనే కాదు వివిధ సంఘాల్లో ఉన్న కాపులు అందరినీ కూడా కొనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క విజయానికి, కూటమి యొక్క విజయానికి మీరంతా కూడా తోడ్పడాలని చెప్పేసి ప్రత్యేకించి కోర్టు కూడా ఈవేళ ఈ సమావేశం తీర్మానించింది. జిల్లాని కాపు